హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పింజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే అయితే ఏం లేదు, నిన్న నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగే మనకు గౌరవ్ చెప్తూ ఉంటాడు కిచెన్లో ఎవరితో, మన మాధురితోనో దివ్యతో చెప్తుంటాడు. ఏంటంటే పాయింట్ అంటే ఆయేషాని సేవ్ చేయమని చెప్పేసి ఇమాన్యుల్ చెప్పిండని చెప్పేసి అడుగుతాడు. అంటే మన గౌరవ్కి వచ్చేసి సేఫ్ సమ్వన్ ఒక పవర్ వస్తుంది కదా, అంటే ఎవరినో ఒకరిని సేవ్ చేయొచ్చు, నామినేషన్ అయిన వాళ్ళ దాంట్లో నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు అని ఆయనకు పవర్ వస్తే దాన్ని ఇమాన్యుల్ యూజ్ చేయమన్నాడు అని చెప్పేసి వీళ్ళకి ఆల్రెడీ ఇంత ఇష్యూ అవుతుంటే మరి ఈయన ఇదైతే చెప్పిండో ఆ విషయం చెప్పిండా లేదా అనేది అయితే మనకైతే ఈరోజు టెలికాస్ట్లో అయితే చేయలేదు. ఆ విషయం చెప్పిండని చెప్తే వీళ్ళు మన మాధురి గారు అండ్ మరి వీళ్ళు దివ్య కూడా వీళ్ళు ఎంత సేఫ్ ఆడిండో చూడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అదే విషయం తనుజ వస్తే తనుజ కూడా చెప్తున్నారు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడో చూడండి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇది అయిపోయిన తర్వాత ఇది కిచెన్లో జరిగింది. బయట మన ఇమాన్యుల్, కళ్యాణ్, తర్వాత డెమోన్ ఇదే విషయం గురించి డిస్కషన్ చేస్తూ ఉంది. ఏంటంటే అదే నేను ఈ పాయింట్ ఏది నిన్న ఇమాన్యుల్ మధ్యలో నామినేషన్ ప్రక్రియలో మధ్యలో వచ్చేసి నామినేషన్ టికెట్ తీసుకునే ముందు నువ్వు నాకేమని చెప్పావు, ఎవరిని చేసావు అనే టాపిక్ నిన్న ఉంది కదా, ఆ విషయం గురించి మళ్ళీ దాని డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే కళ్యాణ్ ఆయన ఒక పాయింట్ చెప్తారు. అన్న నాకు ఇద్దరు ఒకటి మైండ్లో ఉన్నది, నా పాయింట్స్ మొత్తం రమ్య చెప్పేసింది, నా పాయింట్స్ నిన్న ఏమనుకున్నాను టోటల్ మొత్తం చెప్పేసింది, అవి చెప్పే వరకు నాకు చెప్పడానికి అవకాశం లేకపోయే వరకు నేను సంజన గారిని చేసేసిన అని చెప్పేసి అతను పాయింట్ చెప్తాడు. అయితే కళ్యాణ్ నువ్వు చెప్పింది నాకు రైటే, నాకు అర్థమైంది. ఇమాన్యుల్ చెప్తా ఉంటాడు, నువ్వు చెప్పింది నాకు రైటే, నాకు అర్థమైంది. కాకపోతే నా పాయింట్ ఏంటంటే నువ్వు అంటే నాకు పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ, నీకు పాయింట్స్ ఉన్నాయి కానీ నువ్వు చేస్తే బాగుంటది నేను చెప్పడం కంటే, నువ్వు చేస్తే బాగుంటుంది ఆ పాయింట్స్, నేను చెప్పడం కాదు. దివ్య ఇప్పుడు తనుజని వచ్చేసి రమ్య చేస్తే అందులో ఏముండదు, ఇంపాక్ట్ ఏముండదు. కానీ కళ్యాణ్ అనేటోడు అవే పాయింట్స్ చెప్పి తనుజని నామినేషన్ చేస్తే ఆ పాయింట్స్ బలంగా ఉంటాయి. అది నేను చెప్పేది నీకు అర్థమైందని నేను అనుకుంటాను, ఇది మాత్రం నా పాయింట్ క్లియర్ కట్గా చెప్పాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి క్లియర్ ఇస్తాడు. అయితే ఇమాన్యుల్ ఏమనుకుని ఉండొచ్చు అంటే మామూలుగా నేను అనుకుంటున్నా, అయితే మిస్టేక్ ఉంది, నేను తనుజని చేస్తానని చెప్పి తీసుకోవడం ఒక కళ్యాణ్ ఉంది, తర్వాత నేనే చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేస్తే మరి నువ్వే చేయొచ్చు కదా, ఆ పాయింట్స్ నువ్వే ఉంచుకొని కళ్యాణ్కి ఎందుకు ఇవ్వాలి, ఆ పాయింట్స్ నువ్వే చెప్పచ్చు కదా. అంటే ఇప్పుడు అదే విషయం లోపల చెప్తాడు, ఆ విషయం నేను ఎందుకు చెప్పలేదు, కళ్యాణ్కి ఎందుకు ఇచ్చిన టికెట్, కళ్యాణ్ తోటి ఎందుకు నామినేషన్ చేయించాలనుకున్నాను పాయింట్ లోపల చెప్తాడు. కొంచెం అది కూడా అతకనట్టుంది, ఎందుకంటే నువ్వు నామినేషన్ చేయాలి, ఆమెను ఏదో మార్చాలి, చేంజ్ చేయాలి, ఇంపాక్ట్ ఉండాలి నువ్వు చెప్పిన దానికి అని అంటే నువ్వే చెప్పొచ్చు కదా అని చెప్పేసి నా అభిప్రాయం. మరి కళ్యాణ్తో చేపిస్తే ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది అని అంటే విడిపోతే ఒకవేళ గొడవ అయితే విడిపోతారు అని చెప్పేసి, కానీ ఆ విషయాలు అయితే తెలియజేయాలనుకున్న అయితే కళ్యాణ్ ద్వారా అయినా తెలియజేయచ్చు అని సేఫ్ గేమ్ ఆడాలని చెప్పేసి అనుకున్నాడేమని చెప్పేసి ఇమాన్యుల్ నాకు అనిపించింది ఈ విషయంలో ఇక్కడి వరకు మాత్రం. ఎందుకంటే చెప్పొచ్చు అంతవరకు కామ్గా ఉన్నాడు, ఎప్పుడైతే సంజన గారిని నామినేషన్ చేస్తుండో కళ్యాణ్ అప్పుడే నిల్చొని క్రాస్ క్వశ్చన్ వేసిండు, అంతసేపు అనలేదు. అంటే ఇందులో నాకేమనిపించింది అంటే సంజన గారిని కాకుండా వేరే ఎవరిని చేసినా కానీ ఇమాన్యుల్ అనే వ్యక్తి లేచి దాన్ని క్వశ్చన్ చేసేవాడు కాదని నేను అనుకున్నాను. ఆ విషయం అయితే నాకు కొంచెం క్లారిటీగా అర్థమైంది. తర్వాత ఈ డెమోన్ వీళ్ళు ముగ్గురు కూర్చున్న ప్లేస్లో ఈ విషయం జరిగింది. ఈ కళ్యాణ్ ఆ పాయింట్లో అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ఇమాన్యుల్ నువ్వు చేస్తే ఇంపాక్ట్ ఉండేది, అసలు నువ్వే చేయాలి, దివ్య కంటే బాగా నువ్వు చెప్తే ఉంటుంది అని చెప్పేసి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత బాత్రూంలో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, దివ్యకి చెప్తూ ఉంటుంది నన్ను నామినేషన్ చేయమని చెప్పేసి కళ్యాణ్కి చెప్పిండంట. అంటే కళ్యాణ్ చేస్తానని చెప్పిండంట, కళ్యాణ్ కాకుండా ఈయన కూడా చేస్తానని ఈయన కూడా పాయింట్ ఈయన అంటే ఇమాన్యుల్ కూడా పాయింట్స్ ఉన్నాయంట అని చెప్పేసి డిస్కషన్ చెప్తే ఇమాన్యుల్ వస్తే ఇక్కడ భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే అసలు ఈ సిచ్యువేషన్ చూస్తే జడ్జి అయిపోయింది దివ్య వచ్చేసి. వీళ్ళిద్దరు అసలు ఎందుకంటే ఎదురెదురు అంటే వాళ్ళకి ఫేస్ టు ఫేస్ లేదు, ఎందుకంటే అంత బాండింగ్ ఉంది, బయట ఫ్రెండ్షిప్ ఉంది, లోపల కూడా. కానీ నాకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఎక్కువ మనం ఎపిసోడ్లు చూసినా కానీ భరణి గారు కానీ తర్వాత ఇమాన్యుల్ కానీ తనుజ ఎక్కడ ఫీల్ అయిద్దో, తనకు సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ తన గురించి అంటే కొంచెమైనా ఏదన్నా మాట్లాడినా కానీ ఎక్కడ ఫీల్ అయిద్దో, తన హట్ అవుతుందో అని చెప్పేసి ఎక్కువ జాగ్రత్తగా ఉండేటోళ్ళు. ఈ 5 weeks నుంచి కూడా మనం భరణి గారు పోయేసేపు కూడా చూస్తే లాస్ట్
4 వీక్స్ వరకు వీళ్ళు భయంతోటే ఉన్నారు. అరే! తనుజనంటే ఎక్కడన్నా ఫీల్ అయిద్దా? హర్ట్ అయిద్దా? అదే విషయంలో అదే సరౌండింగ్స్‌లో ఉన్నారు. నేను ఆల్రెడీ ఫస్ట్ వీక్ నుంచి నేను చెప్తూనే ఉన్నా. ఏమని చెప్తున్నా? ఇమాన్యుల్‌కి చెప్తున్నా. భరణి గారు గాని, తనుజ విషయంలో గాని ఈయన కొంచెం దూరం ఉండకపోతే రేపు ఈయన గేమ్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని చెప్పేసి మన ఫస్ట్ వీడియోలో అన్నీ చూస్తే అదే ఉంటది. ఎందుకంటే వీళ్ళేదో మాస్క్‌లు ఉన్నారని నా అభిప్రాయం అని నేను అనుకున్నా. యాక్చువల్‌గా ఈరోజు చూస్తే తనుజది కూడా మాస్క్ అనే చెప్పాలి. మాస్క్ అనంటే ఇప్పుడు బయట ఇప్పుడు లోపట ఇంట్లో వాళ్ళు పోల్చిందనే గాకుండా, బయట గూడా మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో జూస్తే, ఇప్పుడు ఇమాన్యుల్ అదే జెప్తాడు. ఆ విషయం గురించి జెప్తాడు. దాని గురించే జెప్తా. ఇమాన్యుల్ ఏంటంటే, తనుజ పాయింట్ ఏందంటే, అంటే అంటే ఆమెను ఎవరు నామినేషన్ చేయొద్దని. ఆయనకి పాయింట్ వచ్చింది చెప్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏమని చెప్పిద్దంటే దివ్యకి, నామినేషన్ చెయ్యి నామినేషన్ తను చేయడమే గాకుండా అంటే టికెట్స్ తనకిచ్చిండు కళ్యాణ్‌కి. వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని ఆయనకిచ్చిండు. ఈయనకు గూడా నామినేషన్ చేస్తాడంట అని జెప్పేసి అంటే నామినేషన్ నిన్ను జేయగూడదా? ఎవరు జేయాలి? అంటే ఎవరినైనా నామినేషన్ చేస్తే వాళ్ళ మీద ఫీల్ అయితావు. ఎవరు సపోర్ట్ చేయకపోతే వాళ్ళతో మాట్లాడు. ఆ! ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయకపోతే నాకు సపోర్ట్ చేయట్లేదని ఏడుస్తావు. ఇది మనం గత 4 వీక్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇక్కడైతే తనుజదైతే కొంచెం మిస్టేకే అని నాకనిపించింది. అంటే తప్పు బ్యాలెన్సింగ్ ఉంది. ఎందుకంటే ఈ విషయాలే ఫస్ట్ వీక్‌లో ఇబ్బందిగా ఉన్నప్పుడు, తనుజతో ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఇన్ని రోజులు చెప్పని ఇమాన్యుల్ లాస్ట్ వీక్‌లో నుంచే అతను కొంచెం ఇబ్బంది పడుతుండడం మనం ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, తర్వాత నిద్ర నుంచి కొన్ని కొన్ని సీన్స్‌లో చూస్తే చాలా ఇబ్బంది పడుతుండు తనుజ విషయంలో భరణి గారు గాని, ఇద్దరు గాని. మరి ఈ వీకే చెప్పాల్సిన అవసరం ఏముంది? లాస్ట్ 3 వీక్ అంటే లాస్ట్ 2 వీక్ నుంచి కూడా తనుజ గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకు కూడా అప్పుడు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఉన్నప్పుడు అప్పుడు నామినేషన్ చేయకుండా, ఇప్పుడు ఇతనికొచ్చిన టికెట్‌ని కళ్యాణ్‌కిచ్చి కళ్యాణ్ చేయమనడం ఎక్కడిది? ఓకే. కళ్యాణ్ అడిగిండు. ఆయన గేమ్ కోసం అడిగిండని నేను అనుకుంటున్నా. ఉదాహరణకు అనుకుందాం. గేమ్ కోసం నేను ఒకరిని చేస్తా అన్నా అని చెప్పేసి చెప్పి కాకుండా వేరే వాళ్ళని చేసిండని మనం అనుకుందాం. అసలు టికెట్ తీసుకెళ్ళి యాక్చువల్‌గా అసలు తనుజని చేయాలనుకున్నప్పుడు తనుజకే ఎందుకు ఇవ్వాలి టికెట్? తనుజకి ఇవ్వకూడదు కదా టికెట్టు. అదేదో ఇప్పుడు ఎవరైతే ఇమాన్యుల్‌తో ఇప్పుడు మనం నిన్న ఆల్రెడీ వీడియోలో ఇమాన్యుల్ తోటి ఎవరైతే క్లోజ్‌గా ఉంటున్నారో, ఎవరైతే తనని నామినేషన్ చేయరనుకున్నారో వాళ్ళకి ఇచ్చినామనుకో ఇంకా మిగతా సభ్యులు కూడా తనని నామినేషన్ చేయనోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా! ఇక్కడ తనుజకే ఇవ్వడానికి కారణం ఏంది? అంటే మంచివాడిగా నేను తనుజకి ఇస్తున్నా అని చెప్పేసి చెప్పుకోవడానికి ఇక్కడ నేను కళ్యాణ్ తర్వాత తనుజ తర్వాత ఈ ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురు గురించి మాత్రం పాజిటివ్, నెగెటివ్ కలిపి మాట్లాడుతూనే ఉంటా. ఎందుకంటే వీళ్ళది ఇప్పుడు ఉన్న ఈ వీక్‌లో వీళ్ళది అట్లనే ఉంది బిహేవియర్. కాబట్టి ఇప్పుడే కళ్యాణ్‌ని పొగడతా, ఇప్పుడే మైనస్ చెప్తా. ఇప్పుడే ఇమాన్యుల్ గురించి గుడ్‌గా చెప్తా. మళ్ళీ ఇప్పుడే దాని గురించి మైనస్ చెప్తా. అట్లా తనుజ గురించి కూడా ముగ్గురు గురించి చెప్తా. ఏంటి అసలు ఈరోజు ప్లస్ ఉందా? మైనస్ ఉందా? అంటే ఎవరిది మనం ఒక ఎపిసోడ్‌లో ఈరోజు రాంగ్. పలానా వ్యక్తిది రైట్, పలానా వ్యక్తిది రాంగ్ అని చెప్తాం. కానీ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మాత్రం అందరిది మిస్టేక్ ఉంది, రైట్ ఉంది, రాంగ్ ఉంది. వాళ్ళ వ్యూలో వాళ్ళు రైట్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే మరి టికెట్ తీసుకొచ్చి తనుజకి ఎందుకు ఇచ్చిండు? అంటే తనను మంచివాడుగా అని తనుజ అనుకోవాలి అనేది ఇంకా సేఫ్ గేమ్ ఆడినట్టే అనిపించింది. తనకివ్వద్దు. ఇంకొకరికిస్తే ఇంకొకరికి ఇవ్వాలి. తర్వాత అసలు ఒక పాయింట్‌లో కళ్యాణ్ అనే అతను ఎంత కాదన్నా గాని తనుజని నామినేషన్ చేస్తాడా? ఈ పాయింట్ ఒకటి అర్థం చేసుకోవాలి. సరే చేస్తాడు. నా పాయింట్, అతని పాయింట్ సేమ్ ఉన్నాయనుకున్నప్పుడు, నీకు నామినేషన్ పాయింట్ ఉన్నప్పుడు నువ్వు జెప్పాలి గానీ, అతను జెప్పింది గూడా నీదే అయితదని నువ్వెట్లా అనుకుంటావు? ఇప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడు? రమ్య చెప్పడం కంటే నువ్వు చెప్పిన పాయింట్ ఇంపాక్ట్ ఉంటది అని అంటాడు. మరి నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ కళ్యాణ్ జెప్తే ఎట్లా ఇంపాక్ట్ అయితదని జెప్పి నేను అడుగుతున్నా. ఈ విషయం కరెక్ట్ అయితే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. ఇది వీళ్ళిద్దరికి డిస్కషన్ అయితది. ఇక్కడ జడ్జిగా దివ్యని ఇక క్వెషన్స్ ఎత్తా ఉంటారు. వాళ్ళ వర్షన్‌లో చెప్తా ఉంటారు. ఒకానొక టైంలో ఇక మన ఇమాన్యుల్ ఇక్కడి నుంచి రైట్. ఇక నుంచి ఏమంటాడంటే, నీకు సపోర్ట్ చేయకపోతే నీకు సపోర్ట్ చేస్తే ఓకే. సపోర్ట్ చేయకపోతే ఏడుస్తావు. తర్వాత లేకపోతే సపోర్ట్ చేసి నీకు రింగ్ టాస్క్‌లో సపోర్ట్ చేసినా గాని సపోర్ట్ చేయలేదని జెప్పేసి అన్నావు. నాగ్ సార్ ముందు గూడా నాకు చెప్తే నాకెంత బాధ అనిపిస్తది. ఆ వీక్ మనం గూడా ఈయనని
ఏదో టాస్క్‌లో భరణి గారే సపోర్ట్ చేసిండ్రు. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయలేదని చెప్పేసి అన్నారు. ఆ వీక్‌లో ఇమాన్యుల్ కూడా సపోర్ట్ చేస్తాడు. అంతెందుకు రమ్యకి చెప్తా ఉంటాడు. వాటర్ టాస్క్‌లో ఏది వాటర్‌లో ఉండే టాస్క్‌లో అతనికి పక్కన పోయకుండా దూరంగా ఉన్న వేరే వాళ్ళకి పోసిచ్చిండు. తనుజ పక్కన ఉన్నా గాని. ఆ సంజన గారికే సపోర్ట్ చేసిండు ఆ వీక్. కానీ తనుజకు పోయొద్దని చెప్పేసి పోయలేదు. ఆ విషయాన్నే జడ్జిగా ఉన్న దివ్యని అడుగుతారు. దివ్యని అడిగితే దివ్య ఒక క్లారిటీ చెప్పిద్ది. లేదు లేదు ఇమాన్యుల్ అవతల పోసిండు. భరణి గారు పోసిన తర్వాతనే ఇమాన్యుల్ పోసిండు. ఫస్ట్ అయితే ఇమాన్యుల్ పోయలేదని చెప్పేసి క్లారిటీ ఇస్తది. ఇంక ఇక్కడ లాక్స్ అయిపోయే వరకు ఇంక వెళ్ళిపోతుంది బయటికి. మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా వర్షన్‌లో నేను చెప్పేది ఏంటంటే కళ్యాణ్ చేద్దాం దివ్యకి చెప్తా ఉన్నాడు. ఇందాక మనం ఏదైతే చెప్పినామో అదే చెప్తాడు. కళ్యాణ్‌కి నేను ఇద్దాం అనుకున్న వర్షన్ ఇది. కళ్యాణ్‌ని నా పాయింట్స్ ఏముంటే వాడికి ఇచ్చిన అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఇక్కడ కరెక్ట్ అనుకోవాలి, రాంగ్ అనుకోవాలి. ఎందుకంటే నువ్వు నామినేషన్ చేయాలనుకున్నప్పుడు నువ్వే చేయాలి. అతనికి ఇచ్చేసి ఒకవేళ సేఫ్ గేమ్ ఆడొచ్చు. వాళ్ళిద్దరికి గొడవ అయితే అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ ఇద్దరిది తప్పుంది. ఇద్దరిది కాదు ముగ్గురిది తప్పుంది. ఏమేం తప్పున్నాయంటే అసలు ఇమాన్యుల్ కళ్యాణ్‌కి ఇవ్వడం తప్పు. కళ్యాణ్‌కి ఎందుకు ఇచ్చిండు? కళ్యాణ్‌కి ఎందుకు ఇచ్చిండు? తనుజని చేస్తానని తనుజన్ చేస్తాడని చెప్పేసి ఇచ్చిండు. తనుజన్ చేస్తే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఎట్లాగో కళ్యాణ్ చెప్పారు కాబట్టి కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఒక పాయింట్. రెండు తప్పు ఏంటంటే అసలు కళ్యాణ్‌ని నమ్మడం. తనుజని ఎట్లా చేస్తాడు కళ్యాణ్? చేయలేడు. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. చేయలేడు. అయినా ఎట్లా నమ్మించిండు? ఓకే. పాయింట్ అయిపోయింది. ఓకే. ఇక్కడ తనుజ గురించి చెప్పాలి. ఇంత సపోర్ట్ చేసిన ఇమాన్యుల్ అన్ని గేమ్స్‌లో ఇక్కడ 100% ఇక్కడ ఇమాన్యుల్ ఆ బాత్రూమ్ వెర్షన్‌లో మాట్లాడింది 100% రైట్. ఎంత సపోర్ట్ చేసినా నువ్వు సపోర్ట్ చేయలేదంటావు. నాది తప్పైతే జనాలు చూసుకుంటారు. నేనైతే ఈ విషయంలో తప్పైతే కాదు. నేనైతే రైటే మాట్లాడుతున్నా. నీకు ఎన్ని గేమ్స్‌లో సపోర్ట్ చేసినా చేయలేదంటే నాకెంత బాధ కలిగిద్ది అని చెప్పేసి ఆ విషయం మాట్లాడతాడు. ఇక్కడైతే రైటు. ఇది సంజనది రాంగ్. ఇట్లా ఎవ్వరికి వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రైట్లున్నాయి, కొన్ని రాంగులున్నాయి. నాకు తెలిసినంత వరకు ముగ్గురిది తప్పే, ముగ్గురిది రైటే. వాళ్ళ ఆ టైం పీరియడ్‌ని బట్టి ఉంటది తప్ప, మిగతా అయితే పర్టిక్యులర్‌గా వీళ్ళది రాంగు అనేదైతే లేదు. ఎక్కువ తనుజదే రాంగ్ అని నాకనిపించింది. ఎందుకు రాంగ్ అనంటే, మనం లాస్ట్ 3 వీక్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. బాగా ఎమోషనల్ అయ్యి చెప్పేసి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళతోటి ఉండడం, సపోర్ట్ చేయనోళ్ళ గురించి పోయి వెనక మాట్లాడడం అలాంటివి కొన్ని కొన్ని చేస్తూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. భరణి గారి గురించి గాని, ఇమాన్యుల్ గురించి ఎప్పుడు చేయలేదు గానీ, బర్నీ గారి గురించి కూడా చేసింది. బర్నీ గారు తనుజ ఉంది అంటే దివ్యని పక్కన పెట్టి కూడా తనుజ గురించి గేమ్ ఆడిన రోజులున్నాయి. మనం చూసినాం. వాటిని చూసినాం. ఇమాన్యుల్ కూడా అట్లనే ఆడిండు. అలాంటి వాళ్ళ గురించి కూడా బ్యాక్ సైడ్ మాట్లాడింది. అది మంచో చెడో తను ఏ వ్యూలో మాట్లాడిందో కానీ మాట్లాడింది. సపోర్ట్ చేస్తే ఓకే ఉంటది. చాలా మాస్క్‌లో ఉందని నేను అనిపిస్తున్నా. ఈ గొడవలన్నీ వల్ల తన మాస్క్ పోతదని నేను అనుకుంటున్నా. మాస్క్ పోద్ది. అసలు రియాలిటీ వస్తదని నేనైతే అనుకుంటున్నా 100%గా. చాలా మాస్క్‌లో ఉంది. అది తను ఏదైనా అంటే మాట తట్టుకోలేదు. ఆ విధంగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి ఒక నెగెటివ్ పాయింట్ చెప్పిందంటే దానికి తట్టుకోలేదు. కాకపోతే ఆమెలో ఉన్న క్లారిటీ ఎవరికి లేదు హౌస్‌లో. ఇమాన్యుల్‌కున్న, తనుజకున్న క్లారిటీ హౌస్‌లో ఎవరికి లేదు. దివ్యకు కూడా ఉంది క్లారిటీ. వీళ్ళ ముగ్గురుకున్న క్లారిటీ మాత్రం హౌస్‌లో ఎవరికి లేదు. మంచి పర్ఫెక్ట్‌గా ఉంటరు. కాకపోతే చిన్న చిన్న విషయాలలో ట్రిగ్గర్ అయితుంది. చిన్న విషయాలకి ఎక్సైటింగ్ అయ్యి దాని గురించి ఎక్కువ ఆలోచించి ఇప్పుడు ఇమాన్యుల్ తోటి అంత అవసరం లేదు. ఓహో! అనుకున్నావా నీ పాయింట్స్ ఇవే రిసీవ్ చేసుకో. ఆ! ఇప్పుడు ఇమాన్యుల్ గూడా అదే జెప్తాడు. నేను జెప్తే నాకు ఫ్రెండ్ గాబట్టి నేను జెప్తే ఆమె తీసుకోలేదు. కళ్యాణ్ జెప్తే తీసుకుంటది. ఈ పాయింట్స్ అని జెప్పేసి అని అంటది గానీ, ఒకవేళ నిజంగా తనుజ కొంచెం మెచ్యూర్‌గా ఆలోచించే వ్యక్తి అయితే, ఈ పాయింట్స్ ఇమాన్యుల్ పెట్టాలి. ఇమాన్యుల్ పెడితే అర్థం చేసుకొని, ఓహో! నేను ఈ గేమ్‌లో ఇది మార్చుకోవాలని జెప్పేసి ఉండాలి తప్ప, వీళ్ళకి ఇప్పుడు ఎట్లుందంటే నిన్నొచ్చేసి 'ఆది' గారు, 'సంకేత్' గారు కొన్ని పాటలు పాడిన విషయంలో చిన్న చిన్న పాయింట్స్ తీసుకున్నారు. అందులో నుంచి మైండ్‌లోకి ఎక్కించుకున్నారు. ఎక్కించుకొని ఆ పాయింట్స్ ఈ నామినేషన్ పాయింట్స్ అన్నీ కలిపేసుకొని ఇక్కడ దుమ్ము దులుపుకున్నారు. ఇప్పుడు బాండింగ్స్ ఏంది, ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ ఏంది, ఇవన్నీ ఏంది. నాకిక్కడ రీతూ ఇమాన్యులే కరెక్ట్ అనిపిస్తారు. అరే గేమ్‌లో దిగినాక నువ్వు నేను గొడవ ఏదైనా పెడదాం. మనం బయటికి పోయినాక ఫ్రెండ్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నారు. మొన్న కూడా ఒక డిస్కషన్‌లో అది బయటకొచ్చింది. అట్లున్నాయి వీళ్ళ గేమ్స్ ఇప్పుడైతే. రేపు రేపు రానున్న రోజుల్లో ఎట్లుంటదో చూడాలి. ఇక్కడ ఈ విషయంలో మాత్రం మొత్తానికి మాధురి గారు, దివ్య మొత్తం తనుజ వైపే అయిపోయిండ్రు.
కళ్యాణ్ ఆల్సో వీళ్ళందరూ అయితే ఒక టీమ్‌గా ఏర్పడరు. మాధురి గారు ఇప్పుడు నాకు మాధురి గారి పేరొచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ చెప్తా. కానీ ఈరోజు మాధురి గారైతే చాలా బాగా అనిపించిండ్రు. ఆమె ఒక లీడర్‌గా చేసిన గేమ్‌లో కూడా బాగా అనిపించింది. అంటే గేమ్ ఏం ఆడలేదు గానీ, మాట తీరు గానీ, తర్వాత వేరే ఒకరు అంటే ఇదే విషయంలో ఒకటి సపోర్ట్ చేయడంలో గానీ మంచిగా అనిపించింది. కొన్ని ఇన్‌పుట్స్ తీసుకుంది. ఆ విధంగా ప్రవర్తిస్తుందని. అట్లయితే ఎక్కువ రోజులుంటది హౌస్‌లో. ఇప్పుడు అయేషా టైప్ అయితే ఆ టైప్ అరవడం, ఇరవడం చేస్తే మాత్రం ఎక్కువ రోజులు ఉండదు గానీ, ఇప్పుడు ఈ 2, 3 డేస్‌లో ఇంత మార్పు అనుకుంటే కొన్ని కొన్ని తెలుస్తుంది. ఓహో! నేను ఇట్లా ఉండకూడదు. ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, స్లోగా మాట్లాడాలి, ఏదైనా జోక్‌గా ఉండాలి, సీరియస్ తీసుకోవద్దని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఈరోజైతే చాలా కూల్‌గా అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. నెక్స్ట్ విషయానికొద్దాం. కళ్యాణ్, మాధురి గారు తర్వాత ఇమ్ము ఏం మాట్లాడదు గానీ వీళ్ళిద్దరూ ముగ్గురు కూర్చొనుంటరు. కూర్చొనుంటే కళ్యాణ్ చెప్తా ఉంటాడు. అసలు నాకు ఈ 1 వీక్ నుంచి తనుజ అంటే మరి అందుకే నేను చెప్పింది. కళ్యాణ్‌ది కూడా చాలా మిస్టేక్ ఉందని. అప్పుడే సపోర్ట్ చేసిన ఇప్పుడు ఇప్పుడు నువ్వు నామినేషన్ చేసినావు. నువ్వు నామినేషన్ చేస్తున్నావు అన్న పాయింట్ అరే! నీకు నేను ఇంత సపోర్ట్ చేసినా నీకు ఇప్పుడు ఇమాన్యుల్ మన కళ్యాణే చెప్తాడు. ఈ పాయింట్‌లో చెప్తాడు. ఏమని? నాకు లాస్ట్ 3 వీక్ నెక్స్ట్ వచ్చే సంజన గారి గొడవ విషయంలో చెప్తాడు. అరే! ఇంత సపోర్టివ్‌గా చేసిన ఆమెని నువ్వు నామినేషన్ చేయాలని ఈ విషయం మర్చిపోయింది. కానీ ఆహ్, చెయ్యాలి అనుకున్న నా పాయింట్స్ కూడా ఉన్నాయని చెప్పిన ఇమాన్యుల్ మీద పడి వాళ్ళిద్దరికి గొడవైంది గానీ, డైరెక్టే చేద్దామని చెప్పేసి టికెట్ తీసుకున్న కళ్యాణ్‌ని మాత్రం వదిలేసింది. కళ్యాణ్ చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కళ్యాణ్ ఈ విషయం చెప్పడం అయితే నాకు నచ్చలేదు. వీళ్ళ ముగ్గురి తప్పులున్నాయనేది ఇందుకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఏమని చెప్తాడంటే, నాకు కూడా లాస్ట్ వీక్ నుంచి కొంచెం బాగా అనిపించట్లేదు. అంతా గందరగోళంగా ఉంది. ప్లస్ ఒక సేఫ్ నామినేషన్ చేసింది. అసలు సేఫ్ నామినేషన్ ఎవరు అడగలేదు. ఇమాన్యుల్ అన్న అడగలేదు. భరణి గారు అడగలేదు. ఎవరు అడగలేదు గానీ నేను అడిగిన పక్కకు తీసుకెళ్ళి సుమన్ అన్నని చేయడం సేఫ్ నామినేషన్ అనిపించింది. అదే ఇంటి దగ్గర నుంచి బట్టలొస్తే ఎమోషనల్ అయ్యి నువ్వు ఎమోషనల్‌గా ఉన్నావు. నువ్వు కనిపించట్లేదు గేమ్ అనంటే అది సేఫ్ నామినేషన్ కాకుండా ఇంకేమి అని చెప్పేసి అంత సిల్లీ రీజన్ ఎట్లా ఏసినావు అని చెప్పేసి అడిగితే, లేదు నాకు ఈ రీజన్ కరెక్టే అనిపించింది. నేను ఏసినా అని చెప్పేసి చెప్పిద్దంట. ఇదే విషయాన్ని వీళ్ళకి చెప్తాడు. ఇలాంటి పాయింట్స్ కొన్నేని కాదు చాలా ఉన్నాయని చెప్పేసి మాధురి గారికి చెప్తారు. అసలు నువ్వు ఎందుకు చేయాలనుకున్నావు తనుజని? నీకు అందులో ఆమెలో నచ్చిన విషయాలు ఏంటి అని చెప్తే, ఈ పాయింట్స్ అనే కాదు చేంజెస్ ఇవన్నీ అని చెప్తాడు. ఆ విషయం అని చెప్తాడు. అది మరి చేసినా బాగుండేది. తీసుకొని చేయలేదు. అక్కడ మాట తప్పినట్టయింది. ఇక్కడ చేయనట్టయింది. ఇక్కడ ఒకరు చేసిండ్రు. ఇక్కడ ఒకరు ఆల్రెడీ ఆ పాయింట్స్ తోటి ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడ ఇమాన్యుల్‌కి చెప్తున్నా. ఇమాన్యుల్‌కి ఏం చెప్తానంటే, నా పాయింట్స్‌తో కళ్యాణ్ చేస్తాడు. నేను హ్యాపీ అని నువ్వు అనుకున్నప్పుడు, నా పాయింట్స్ తోటి రమ్య చేసింది కాబట్టి నేను హ్యాపీ అని చెప్పేసి ఈయన కామ్‌గా ఉన్నాడు కావచ్చు. అంతే. అందుకే ఇమాన్యుల్‌ది కూడా నేను తప్పని చెప్తాను. అర్థమైందా? ఒకరు పాయింట్స్‌లో వ్యూలో నాది ఎవరి పాయింట్స్‌లో వాళ్ళది రైటే అని చెప్పేసి అనిపిస్తది. ఆయనేమో ఈయన చేస్తే నాకు హ్యాపీ అని నువ్వు అనుకున్నావు. నేను చేసేది ఆమె ఆల్రెడీ చేసిందిగా నేనెందుకు చేసుకోవాలని ఈయన అనుకున్నాడు. అక్కడికి సరిపోయింది. ఎవరిని అనడానికి లేదు. ముగ్గురిది మిస్టేక్ ఉంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక రాత్రి గుసగుసలు పెడతారు మన గౌరవంను అయేష. అయితే అయేష ఏమంటదంటే, అసలు తనుజని టార్గెట్ చేయడానికే రమ్య వచ్చింది హౌస్‌లోకి. అసలు అంత పర్సనల్ అటాక్ చేస్తుంది. ఆహ్, తన్ని నామినేషన్ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చింది. అటాకింగ్ కూడా అట్లనే ఉంది. తను ఎలిమినేట్ అయ్యేదాకా నామినేషన్ చేస్తా అన్నట్టు ఉంది. తను ఫిక్స్ అయ్యి వచ్చింది అంటే ఏదో కెప్టెన్సీ సుమన్ అన్న అని ఏదో గౌరవ్ చెప్తాడు. ఆయనకేమో తెలుగు అర్థం కాక ఇబ్బంది పడుతుండు. ఆ ఇబ్బందిగా ఆ ఇబ్బంది పడడం ఎట్లుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఇబ్బంది ఎట్లుందంటే ఏదో ఫుడ్ విషయంలో జోకేస్తే ఆ విషయం పోయి మనకి ఫుడ్ చపాతీ ఇవ్వనన్నదని చెప్పేసి సుమన్ శెట్టికి చెప్తా ఉండ్రు. వాళ్ళు ఇంక ఇవ్వననే అనుకున్నారు. అది జోక్ అని చెప్పేసి నిఖిల్ కూడా చెప్తాడు. కానీ ఈయనకు అర్థం కాక అది సీరియస్ అయిపోయి అడుగుదాం అంటాడు. సుమన్ శెట్టి అంటాడు కదా! ముందు మనకి ఇవ్వకపోతే అప్పుడు అడుగుదాం. ముందు ఎందుకు అడగాలని చెప్పేసి ఆయన పాయింట్ అంటాడు. ఈయనకు తెలుగు అర్థం కాట్లేదు. విషయం ఏందంటే, ఈ పాయింట్ కూడా కొంచెం బిగ్ బాస్ ఆలోచించాలి. అసలే ఇంత గందరగోళం ఉన్న ఇదిలో, ఇందులో తెలుగు రాని వాళ్ళు ఉండడం వల్ల అంటే తెలుగు వచ్చుండాలి. మాక్సిమం కొద్ది గొప్ప అయేషా టైప్ అయినా వచ్చుండాలి. అసలు రాకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వల్ల చాలా ఇబ్బందుంటది. చూసే ప్రేక్షకులకి ఇబ్బందుంటది. తెలుగు ప్రేక్షకులకి ఇబ్బందుంటది. అందరికి ఇబ్బందే ఉంటది. కొంచెం చూసుకోవాలి. లైట్‌గా అయిన తెలుగొచ్చే వాళ్ళని ఉంచుకోవాలి. అప్పుడు ముమైత్ ఖాన్ గారున్నారు ఆ సీజన్‌లో తెలుగు కొంచెం చాలా బాగా మాట్లాడారు. ఈయన కన్నా. అసలు ఈయన తెలుగే మాట్లాడలేదు. సరే ఆ విషయం పక్కన పెడదాం. ఈ విషయం గురించి రమ్య టార్గెట్ జేసొచ్చింది. నేను తనుజ ఎలిమినేషన్ అయ్యేదాకా నామినేషన్ చేస్తూనే ఉంటా అని జెప్పేసి ఫిక్స్ అయ్యి వచ్చిందని జెప్పేసి వీళ్ళు గుసగుసలాడుతా ఉంటారు. అదొక పాయింట్. తర్వాతొచ్చేసి
నెక్స్ట్ సంజన మాధురి గారు రీతు కూర్చొని బయట మాట్లాడుతున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత కూర్చొని మాట్లాడుతుంటారు. డిస్కషన్ దేని గురించి అంటే అసలు ఇక్కడైతే అసలు సంజన గారిది అసలు రాంగ్ అంటే రాంగ్, చాలా తప్పు, మొత్తం తప్పు మాట్లాడింది. నీకు ఈ పాయింట్స్ నేను నిన్న ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియలో కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ బాగాలేవు. ఏం పాయింట్స్ చెప్పిండంటే కొంచెం కనిపిస్తలేవు, నువ్వు ఉన్న జెన్యూనిటీగా లేవు, 5 వీక్స్ నుంచి ఉన్నంత, అంటే 4 వీక్స్ నుంచి ఉన్న జెన్యూనిటీ పోయింది, ఈ వీక్ అంత కనిపించలేదు, ఈ వైల్డ్ కార్డర్స్ తోటే నువ్వు కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఆ పాయింట్ కూడా ఓకే, మనకు కూడా యాక్సెప్టెడ్ కనిపించింది. నువ్వు అంత సిల్లీ రీజన్ తో చేస్తావా నన్ను, నేను 5 వీక్స్ నుంచి జెన్యున్ గా ఉన్నా అన్న నన్నే నువ్వు అన్నావు, ఈ వీక్ గేమ్స్ లేవు, నువ్వు నన్ను ఇట్లా సిల్లీ రీజన్ తో చేస్తావని అడగాల్సిన క్వశ్చన్ ఇది, గొడవ పెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఇది. అయితే ఇప్పుడు ఏముంటదంటే కళ్యాణ్ గురించి ఏముంటదంటే, తనుజ నిఖిల్ వచ్చిన దగ్గర నుంచి తనుజ నిఖిల్తో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ అవుతుంది, బాండింగ్ ఏర్పరచుకుంటుంది, కళ్యాణ్ని వదిలేసి దూరం పెడుతుందని చెప్పేసి, అంటే కళ్యాణ్ని దూరంగా ఉంటుందని చెప్పేసి, అది తనుజని ఇంప్రెస్ చేయడానికి నన్ను నామినేషన్ చేసిండా అని చెప్పేసి ఈ పాయింట్ పెడుతుంది. ఈ పాయింట్లో అసలు నాకైతే అసలు 100% నచ్చలేదు. మాధురి గారు కూడా ఇది మీరు కరెక్ట్ కాదు, అమ్మాయిల విషయంలో మాట్లాడేటప్పుడు మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా. నాకు నచ్చింది మాధురి గారు, ఇక్కడ చాలా బాగా నచ్చింది, ఇక్కడ చాలా బాగా అనిపించింది, ఇక్కడ చాలా బాగా మాధురి గారు అనిపించింది. తర్వాత లోపల బాత్రూంలో ఉంటాడు కళ్యాణ్ విని వస్తాడు, వచ్చేసి చెప్పండి అసలు అని అంటే, నువ్వు అక్కడ దేరి దొంగచాటుగా విన్నా నాకు భయమే లేదు ఎదురుగా అంటే, సరే చెప్పండి ఏంటి అని అంటే, ఇక మళ్ళీ సేమ్ ఇదే డైలాగ్ కొడుతుంది, నువ్వు నిఖిల్ కోసం ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం నిఖిల్తో ఉంటుందని చెప్పేసి ఇంప్రెస్ చేయడం కోసం నువ్వు నన్ను నామినేషన్ చేసినావు అని అంటే, అసలు నువ్వు నాకు నామినేషన్లో నాకు వేరే వాళ్ళు ఉండే నాకు థర్డ్ ఆప్షన్లో ఉన్నారు, కానీ నేను నాకు ఉన్న పాయింట్స్ నేను చెప్పినా అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తారు. నువ్వు చెప్పాల్సింది సంజన గారు చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే, నేను ఇందాక చెప్పిన పాయింట్స్, నువ్వు అనవసరమైన నామినేషన్స్ నా మీద వేసినావు, అసలు పాయింట్సే లేవు, రీజన్సే లేవు అని చెప్పేసి చెప్పాలే, కానీ నీకు తనుజ గారిని ఇంప్రెస్ చేయడానికి నన్ను నామినేషన్ చేసినావు అనేది అయితే రాంగ్ స్టేట్మెంట్. కొంచెం అంటే అమ్మాయి గురించి అయితే ఈ విషయంలో తనుజ కూడా బాధపడుతుంది క్యారెక్టర్ గురించి. ఎందుకనంటే, అరే నామినేషన్ వాళ్ళిద్దరికి జరిగిన ప్రక్రియ, నామినేషన్ చేసింది ఆ అబ్బాయి, నువ్వు డిఫెండ్ చేసుకోవాల్సింది నువ్వు, నేను చేసింది సిల్లీ రీజన్ అనిపిస్తే సిల్లీ రీజన్ అని చెప్పేసి మాట్లాడు, స్ట్రాంగ్ రీజన్ లేదని చెప్పేసి మాట్లాడలే, కానీ వాళ్ళని ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నిన్ను నామినేషన్ ఎట్లా చేస్తాడు, అట్లా అనుకుంటే అయేషనో తర్వాత ఇంకెవరినో చేయాలి, ఎందుకంటే వాళ్ళతో గొడవలు ఉన్నాయి కాబట్టి, నీతో అంత అయితే గొడవలు లేవు కదా. ఇది రాంగ్ పాయింట్ అయితే నాకు అనిపించింది. ఆయన చెప్పినా వినదు, అదే పాయింట్ మాట్లాడింది. నేను 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 నాకు అంటే అసలు ఇక్కడ కళ్యాణ్ కూడా సూపర్ పాయింట్ మాట్లాడాడు. ఇలాంటి రిలేషన్ ఇంప్రెస్ చేయడానికి నేనైతే, మీరిద్దరు ఒకే ఊరులో కాబట్టి, నేను ఇదే పాయింట్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఒక రోజు చెప్పిన, మన సంజన గారికి వీళ్ళు గౌరవం తర్వాత నిఖిల్ ఒకటి ఇస్తాడు, అంటే ఏదో అది పవర్ టైప్ ఏదో ఇస్తారు, నాకైతే గుర్తులేదు, ఇప్పుడు 10 days అవుతుంది కదా. పవర్ ఇస్తే అసలు ఇంతమంది హౌస్లో సంజన గారికి ఎందుకు ఇచ్చిండు ఆ పవర్ అని చెప్పేసి నేను క్వశ్చన్ వేసిన, మన వీడియోలో ఉంటే చూస్తే, అసలు ఇందాక కాసేపు వెతికినా కానీ నాకు దొరకలేదు. ఆ వీడియోలో సంజన గారికి ఎందుకు ఇచ్చిండు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇప్పుడు అదే పాయింట్ కళ్యాణ్ చెప్తాడు, మీరు అట్లా మాట్లాడితే నేను కూడా, మీరు ఒకే ఊరు అని చెప్పేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అని ఒక క్వశ్చన్ వేస్తాడు. నాకు కూడా ఆ రోజు అదే అనిపించింది, నేను సందర్భం వస్తే చెప్దాం, ఎప్పుడో ఒకరోజు బయటకు వస్తుంది అనుకున్నా, ఈరోజు కళ్యాణ్ నోట్ల నుంచి వచ్చింది, అందుకే ఈరోజు చెప్తున్నా. ఆ రోజు అది క్వశ్చన్ మార్క్ పెట్టినా, నేను తర్వాత చెప్తా అని చెప్పేసి. ఆ తర్వాత వచ్చేసి 10 days అయింది, 10 daysకి ఈరోజు చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు, మీరు నన్ను ఈ మాట అంటున్నారు కదా, నిఖిల్ స్ట్రాంగ్ గా ఉంటాడు అని చెప్పేసి, అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు, గేమ్స్ లో ఫుల్ స్ట్రాంగ్ గా ఉంటాడు, ఆయనతో ఉంటే ఓడిపోతావు అని చెప్పేసి, ఆయనతో క్లోజ్ గా ఉంటే నీతో టఫ్ గా గేమ్ ఆడాడు అని చెప్పేసి, నీకు సేవ్ చేస్తానని చెప్పేసి నువ్వు ఆయనతో ఉంటున్నావా అని చెప్పేసి అంటే, నేను ఉంటే ఉంటున్నా అని చెప్తా, లేకుంటే లేదు అని చెప్తానంటే, మరి కళ్యాణ్ అయినా అంతే కదా, ఉంటే ఉంటున్నా అని చెప్తే, అంటే నువ్వే నిజాయితీగా నిజం చెప్తావా? ఎన్నిసార్లు గుళ్ళు దొంగతనం చేసినావు, అవి దొంగతనం చేసినప్పుడు నువ్వు నిజాయితీగా నిజం చెప్పినావా? నాకు తెలియదు నన్ను ఎందుకు అలా చూస్తున్నారని చెప్పేసి అని అంటూ ఇవన్నీ చెప్తావు నువ్వు. కాకపోతే వీళ్ళు చెప్తేనేమో నేను ఉంటే ఉంటానని చెప్తా, లేకుంటే లేదని చెప్తా, అంటే నువ్వు నిజాయితీగా ఉంటావు, వీళ్ళు నిజాయితీగా ఉండరా? ఇక్కడైతే రాంగ్ స్టేట్మెంట్లు పాస్ చేసింది సంజన గారు, నాకైతే అసలు నచ్చలేదు. ఈ విషయంలో నచ్చలేదని చెప్పాలి, ఇందాక ఒకరిది తప్పు ఒకరిది రైట్ అని కూడా చెప్పకుండా
ఇద్దరిది తప్పు, ముగ్గురిది తప్పు అని చెప్పేసి ఇట్లా చెప్పినాం గానీ, ఈ విషయంలో కంప్లీట్‌గా సంజన గారిది తప్పు. అక్కడ నామినేషన్ చేసిన పాయింట్ ఎవరిది రైటో పక్కన పెడదాం. ఎందుకంటే ఆల్రెడీ గతం అయిపోయింది. కానీ ఈ రోజు జరిగిన ప్రాసెస్‌లో మాత్రం సంజన గారు తనుజని తీసుకొచ్చి ఆ పాయింట్ పెట్టడం అయితే నాకు నచ్చలేదు. ఈ విషయంలో మాధురి గారు కూడా స్టాండ్ తీసుకొని మీరు అట్లా అనడం మాత్రం అసలు కరెక్ట్ కాదని చెప్పేస్తే కొంచెం మీరు కూడా కొడుకు కొడుకు అనే రిలేషన్ పెట్టుకుంటారుగా నన్ను ఏంటే ప్యాంపరింగ్ చేస్తావు నువ్వు అంటే తల మీద ఇట్లా చేసి ప్యాంపరింగ్ చేస్తావు అని చెప్పేసి తనుజని తల మీద చేస్తూ ఉంటాడు కదా కళ్యాణ్. ఆ విషయం గురించి అంటే నువ్వు కూడా ఆయిల్ మసాజ్ చేస్తావు కదా నీ కొడుకు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు కొంచెం ఎమోషనల్ అయింది. నా కొడుకు గుర్తుకొచ్చిండు. 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ఎవరు వచ్చినా కానీ నాకు ఇమాన్యుల్ నా కొడుకే అంటే అవునబ్బా మిగతా వాళ్ళకి కూడా ఎమోషనల్సే కానీ ఒక్కడితే ఇదే అంటాడు ఇమాన్యుల్ మాధురి గారు ఇద్దరు అంటారు. మన కళ్యాణ్ మాధురి గారు ఇద్దరు అంటారు. అవును నీకే ఎమోషనల్ నువ్వు ఏ పాయింట్ నీకే అవి పాయింట్స్ అయినప్పుడు మిగతా వాళ్ళకి కూడా అవే పాయింట్స్ ఉంటాయి కదా అవే ఎమోషనల్స్ ఉంటాయి కదా మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటారు. ఈ విషయం ఈ విషయం ఇక్కడికి అయిపోయింది వెళ్ళిపోయింది అక్కడ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత లోపల కుకింగ్ చేస్తూ ఉంటాం. కుకింగ్ చేస్తూ ఉంటే మనం బాత్రూంలో ఉంటుందంట అప్పుడు మన ఎవరు తనుజ నిఖిల్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే ప్రూఫ్ తీసుకొని వస్తుంది. ఒకటే క్వశ్చన్ నేను నేను కళ్యాణ్ అంటే నన్ను కళ్యాణ్ ఇంప్రెస్ చేయడానికి నిఖిల్తో ఉంటున్నాను నువ్వెట్లా చెప్తావు? నీ నామినేషన్స్ వచ్చినప్పుడు ఆయన నామినేషన్ చేసినప్పుడు ఆయనతో నువ్వు గొడవడు ఆయనకి సమాధానం చెప్పుకో. నువ్వు నన్ను మధ్యలోకి ఎందుకు లాక్కొస్తావు? ఏదన్నా విషయం వస్తే ఆయన నా చుట్టూ తిరుగుతుండు నా వెంటుంటుండు ఎమోషనల్ బాండింగ్ అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నా అంటే నువ్వే మీరే కదా నాన్న అని చెప్పేసి అని అంటే అప్పుడు తనుజ అంటది నువ్వు కూడా మమ్మీ మమ్మీ అని చెప్పేసి తిరుగుతాడుగా అని చెప్పేసి పంచ్ డైలాగ్ అయితే ఆమె పనిచేసిన దానికి ఈమె పనిచేస్తుంది. ఈ లోపు మన కళ్యాణ్ బయట ఉంటాడు. బయట నుంచి వచ్చేసి నువ్వు ఒక అంటే అంటే నన్ను ఇట్లా దిగజార్చినట్టు మాట్లాడినావు అని చెప్పేసి కళ్యాణ్ మాట్లాడు. అవును నిన్ను దిగజార్చినట్టు మాట్లాడినా కానీ నేను తనుజని దిగజార్చినట్టు మాట్లాడలేదంటే ఇప్పుడు నాన్న అని ఎగతాళి చేసావు కదా అది దిగజార్చినట్టే కదా అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. కొంచెం ఎమోషనల్ లైట్గా అవుతుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ గురించి ఆల్మోస్ట్ అన్నట్టే పడిపోయింది. బయటికి ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పేసి బాధపడుతుంది. అంటే ఈ అబ్బాయి వచ్చి నా చుట్టూ తిరిగిన ఏ విషయం అయినా కానీ ఏదైనా కానీ నన్ను నా కేసు రుద్దాలని చూస్తున్నావు అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఈ విషయంలో కొంచెం ఇక్కడ సంజన గారు తగ్గిద్ది. కొంచెం ఏం మాట్లాడదు. పోయి లోపల ఏడుస్తూ ఉంటుంది. లోపల ఏడుస్తూ ఉంటే రీతు అంటది 100 మంది 100 అనుకుంటారు నీకు ఎందుకు అవసరం లేదు నువ్వు అవన్నీ పట్టించుకోకంటే ఎందుకు పట్టించుకోవద్దు మనకు బయట ప్రొజెక్ట్ ఎట్లా అవుతుందో ఒక అమ్మాయి గురించి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే ఎవరికి తెలిసే రోజు ఆ రోజు తెలుస్తుంది నువ్వేం పట్టించుకోకు ఇలాంటివన్నీ వదిలేసాయి అని చెప్పేసి ఇక్కడికి ఈ గోల ఈ రోజుతో అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అని అంటే ఈ రోజు మాత్రం ఇమాన్యుల్ది తర్వాత కళ్యాణ్ది తర్వాత తనుజది వచ్చేసి అయితే అందరిది తప్పు ఉంది ఒప్పు ఉంది రాంగ్ ఉంది రైట్ ఉంది. ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే సంజన గారిది మాత్రం వెరీ రాంగ్ అని చెప్పేసి అనిపించింది. ఈ రోజు మంచిగా అనిపించింది ఎవరిది అంటే మాధురి గారిది మంచిగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ వచ్చే గేమ్ లో కూడా ఓకే బాగానే పర్ఫార్మెన్స్ అనిపించింది. నెక్స్ట్ వచ్చే గేమ్ అంటే ఏం లేదు. తర్వాత వాంటెడ్ పేట అంటే హౌస్ పేరు మార్చి అంటే అందరూ దొంగలుగా ఉంటారు. లీడర్లు వచ్చేసి మాస్ మాధురి అని చెప్పేసి ఒక టీము. తర్వాత సంజన సైలెన్సర్స్ అని 2 టీమ్స్ ఉంటాయి. అయితే ఈ టీమ్స్ ఉంటాయి వాళ్ళు గెటప్స్ ఉంటారు. ఇక్కడ రూల్స్ ఏముంటాయంటే ఇక్కడ 2 టీమ్స్ గా ఉంటాయి. ఎవరి టీం లాస్ట్ గేమ్ చివరికి వచ్చే వరకు ఎవరి టీంలో ఎక్కువ సభ్యులు ఉంటారు అంటే ఎవరి టీంలో ఎక్కువ సభ్యులు ఉంటారు వాళ్ళు విజేతగా అయినట్టు వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు. గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ ఉంటుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే అందరు క్యాప్టెన్సీ కంటెండర్లు అయ్యే అవకాశం ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ కంటెండర్లని ఎన్నుకునే అవకాశం లీడర్స్కి ఉంటుంది. అంటే మాధురికి ఉన్న తర్వాత సైలెన్సర్ సంజనాకి వీళ్ళిద్దరికి ఉంటుంది. మళ్ళీ ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ క్యాప్టెన్సీ ఈ లీడర్స్ ఉంటారుగా ఈ లీడర్స్ ని ఇద్దరినిలో ఎవరిని ఎన్నుకోవాలి క్యాప్టెన్సీ కంటెండర్ గానే అవకాశం మిగతా అంటే సభ్యులు దొంగలకి వాళ్ళకు ఉంటది. నేరస్తులు అన్నమాట. ఈ ఇంటి నేరస్తులు అంటే మొత్తం దొంగల గెటప్ వేసుకొని ఈ గేమ్ ఉంటది. ఈ గేమ్ లో వాళ్ళ మేనరిజాలు ప్రదర్శించవచ్చు ఇంప్రెస్ చేయొచ్చు. ఒక్కొక్క లీడర్ ఎంబడి తిరుగుతారు. వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వరు. ఒక్కొక్క గేమ్ ప్రకారం ఇస్తా ఉంటారు. ఆ గేమ్ లో వాళ్ళని ఇంప్రెస్ చేసుకుంటూ వాళ్ళతో ఉంటూ
వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఎక్కువ క్యాష్ ఉంటాయో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ కంటెండర్ అంటే ఆ నేరస్తుడు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అయితే మాక్సిమం తనుజ, తర్వాత రీతు, తర్వాత కళ్యాణ్ వీళ్ళు మాత్రం ఇంకా మాధురి ఆబ్వియస్లీ మాధురి వైపు ఉంటారు. ఇక ఇమాన్యులే డబుల్ గేమ్ ఆడినట్టు అంటే సంజన వైపు ఉండి నేను ఇటువైపు తీసుకొస్తా తర్వాత అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, షిఫ్ట్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్ వచ్చేసి గోలీస్ ఎవడలు ఎక్కువ అంటే తాగాలి, 20 ఉంటాయి, ఒక ఇద్దరు తాగాలి, ఇద్దరు కొట్టేసి ఇద్దరు తాగాలి. ఎవరు ముందు తాగుతారో వాళ్ళు ఈ టాస్క్ లో విజేత అవుతారు. వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ తనతో ఉన్న ఎవరైతే తనకు సపోర్ట్ చేసుకుంటుంటారో లీడర్కి వాళ్ళకి పంచుకోవచ్చు. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళని కంటెంట్ గా చేస్తారు. ఇది ఫైనల్ గా తెలిసిన విషయమే. అయితే ఇందులో విషయం ఏంటంటే ఆల్రెడీ సంజన గారి దగ్గర ఉన్న డబ్బుల్ని వీళ్ళు దొంగతనం చేస్తారు. ఎవరు సుమన్ శెట్టి ఉన్నో తను దొంగతనం చేసేసి వాళ్ళు ఎస్కేప్ చేస్తారు. ఎస్కేప్ చేసేసి దివ్యకు కూడా నువ్వు 2 ఉంచుకో, నువ్వు 2 ఉంచుకో అని చెప్పేసి దివ్యకు కూడా ఇద్దరం షేరింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే సంజన గారు వచ్చేసి నా డబ్బులు దొంగతనం జరిగిన ఎవరు తీసిండ్రో మంచి మర్యాదగా చెప్పండి అది ఇది అని అంటే ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని మాధురి కౌంటర్ ఇస్తారు. మాధురి గారు కౌంటర్ ఇస్తారు. ఎవరిని పడితే వాళ్ళని అనొద్దు, మీరు గుడ్లు దొంగతనం చేసినట్టు కాదు, మాకు అలాంటివి తెలియదు అని చెప్పేసి ఆమె కౌంటర్ ఇస్తుంది. అంటే అట్లేమనుకోవద్దు, నేను మా జనరల్ గా అడుగుతున్నా, అవైతే నిజంగా మిస్ అయినాయి అని చెప్పేసి అడిగింది. అసలు ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేసేటప్పుడు ఏమన్నారంటే ఇక్కడ మీరు అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు, మీరు ఎవరి టీంలో ఉండాలంటే ఎన్నిసార్లు అయినా షఫిల్ కావచ్చు. ఒకసారి వెళ్ళి సంజన గారి టీంలో ఉండొచ్చు, కొద్దిసేపు మాధురి గారి టీంలో ఉంటే మీ అవకాశాన్ని బట్టి ఆడుకొని డబ్బులు తీసుకొని ఇటు రావచ్చు, ఇడుకొని డబ్బులు తీసుకొని ఇటు రావచ్చు. ఫైనల్ గా ఏదేం చేయొచ్చు, నేరస్తులు వీళ్ళందరూ నేరస్తులు నమ్మకస్తంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఈ దొంగతనాన్ని మాత్రం బిగ్ బాస్ కానీ రేపు 4 సార్లు కానీ అసలు దీన్ని ప్రశ్నించరు. ఎందుకంటే గేమే అది కాబట్టి. సంజన గారు ఈ గేమ్ ని ఖరాబ్ చేయడానికి ఎట్లా చేస్తుండ్రు, ఈ గేమ్ ఆగిపోద్ది ఇట్లా దొంగతనం చేస్తా అని చెప్పేసి గౌరవాన్ని అంటేసుకొని మొత్తం వెతుకుతూ ఉంటది. అసలు చేయాల్సిన టైంలోనే ఇది గేమ్ లో చేయాల్సింది దొంగతనం చేసిర్రు, అది రైటే. కానీ ఈమె కరెక్ట్ కాదు అని చెప్పేసి మామూలు టైంలో చేసిన దొంగతనాల గురించి ఫ్రూట్స్ పండ్లు తినే ఫుడ్ చేసిన సంజన గారు చెప్తుండ్రు. ఇదైతే వీళ్ళు గేమ్ పరంగా అయితే రైటే, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. రేపు ఒక టాస్క్ జరిగింది, అది ఎవరైతారు క్యాప్టెన్సీ కంటెండర్ ఎవరైతారు ఏందని చెప్పేసి మనకి రేపు గురువారం కాబట్టి రేపు ఆల్మోస్ట్ సగం మంది అయిపోతారు. క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ వచ్చేసి శుక్రవారం అవుతుంది. ఇది ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లు ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగింది. మీకు మీ అభిప్రాయం, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో అని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.